హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఈ షర్టుతో 1 to 1.5 ఇయర్ పాపకి ఫ్రాక్ కుట్టడం చూపిస్తున్నా. అంటే ఇది నా ఓన్ క్రియేషన్ ఏం కాదండి, నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూశాను. కానీ వస్తుందా లేదా చూద్దాం ఒకసారి అని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను. ముందుగా అయితే ఈ షర్ట్ తీసుకున్నాను. దానికి ఉన్న జేబులు ఉంటాయి కదా, అవి తీసేసాను. అవి తీసేసి ఈ బటన్ కిందికి స్ట్రైట్గా స్కేల్తో లైన్ గీస్తున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసిన తర్వాత నీట్గా కట్ చేస్తున్నాను ఆ పార్ట్ మందం. నేను ఇలా కట్ చేస్తూ ఉంటే మా పాప నా వెంటే తిరుగుతుంది. ఆ స్కేల్ ఇప్పుడు ఇస్తుందా, దాంతో ఎప్పుడు ఆడదామా అని చెప్పేసి అక్కడ పెట్టగానే తను తీసుకెళ్ళిపోయింది. తన చేతిలో పడిపోయిందంటే ఇక మనకు రాదు. ఇప్పుడు ఇలా కట్ చేసినాం కదా, దాన్ని సమానంగా మంచిగా నీట్గా అనుకోవాలి. ఎందుకంటే ఎక్కలు తెక్కల్లాగా అంటే ఈక్వల్గా లేకుంటే మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. క్లాత్ కటింగ్ కూడా నీట్గా రాదు, ఆ డ్రెస్ కూడా ఈక్వల్గా ఉండదు. ఇప్పుడు హైట్ ఎంత ఉందో నేను చూసుకుంటున్నాను. మరి సరిపోతుందా లేదా హైట్ అని చెప్పేసి చూసుకున్నాను. ఈ బాటంకి కూడా కింది పార్ట్ కట్ చేస్తున్నాను. అది కొంచెం డ్యామేజ్ అయినట్టుగా ఉంది, దాన్ని కట్ చేసి తీసేస్తున్నాను. అంతా నీట్గా అనుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొనే మనం కట్ చేసుకోవాలి కదా. ఇలా మధ్యలో బటన్స్ ఉంటాయి కాబట్టి చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఆ బటన్స్ పార్ట్ ఊడిపోయి ఉంది కదా, అది అటు ఇటు వెళ్ళిపోతుంది. మనకు నెక్ కట్ చేసేటప్పుడు క్రాస్ అవుతుంది కాబట్టి నేను అక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను. ఇలా పిన్ పెట్టేసుకుంటే క్లాత్ జరిగిపోదు. ఇప్పుడు అలా పిన్ పెట్టిన తర్వాత నీట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. బటన్ ఉంటుంది కదా, కొంచెం ప్రెస్ చేసినట్టుగా ఈక్వల్గా అనుకోవాలి. నేనైతే నెక్ కోసం 1.5 తీసుకుంటున్నాను. 1 to 1.5 ఇయర్ పిల్లలే కాబట్టి 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ కిందికి వచ్చేసి 3 తీసుకుంటున్నాను. 3 కానీ 3.5 తీసుకుంటున్నాను. హాఫ్ ఎందుకంటే మనకు షోల్డర్ కుట్టు వేయడానికి, అలాగే కిందికి కూడా ఫోల్డ్ చేసి కుడతాం కదా, దానికోసం 3.5 తీసుకుంటున్నాను. స్కేల్ అయితే మా పాప చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ టేప్ పట్టేసుకొని నేను లైన్స్ గీసేస్తున్నా. ఇలా లైన్స్ గీసేసిన తర్వాత నెక్ రౌండ్గా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కోసం నేను షోల్డర్ డౌన్ 4 తీసుకుంటున్నాను. ఇలా 4 తీసేసుకొని నడుము లూజ్ వచ్చేసి 10 ఉంటుంది పిల్లలకి. 1 to 1.5 ఇయర్ పిల్లలకి 10 సరిపోతుంది. సైడ్కి మనం మళ్ళీ సైడ్ కుట్లు వేస్తాం కాబట్టి ఇంకో 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. నేను 5 అంటే 6, కానీ నేను 6.5 తీసుకున్నాను. హైట్ వచ్చేసి 7.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే 1/2 ఇంచు మనం షోల్డర్ కుట్టేయడానికి, అలాగే మనం కిందికి మళ్ళీ కుచ్చులు వేస్తాం కదా, ఆ కుచ్చుల్లో కుట్టడానికి ఇంకొక 1/2 ఇంచు వెళ్ళిపోతుంది. ఇలా స్కేల్తో మళ్ళీ స్ట్రైట్గా లైన్ గీసేసి షోల్డర్ 1 ఇంచుతో రౌండ్ తిప్పేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది కొంచెం జీన్స్ టైప్ క్లాత్ కాబట్టి తొందరగా కట్ అవ్వదు, స్లోగా కట్ చేసుకోవాలి. చూడండి, బాడీ పార్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు బాటంకి కుచ్చుల టైప్ ఉంటుంది కదా, ఆ కుచ్చుల క్లాత్ కోసం దీన్ని ఈక్వల్గా అనుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. సమానంగా పెట్టేసి కట్ చేసేయాలి. నా చుట్టూనే తిరుగుతుంది మా పాప, ఎక్కడేం దొరుకుతుందా అని చెప్పేసి. చూడండి, బాటం పార్ట్ కూడా అయిపోయింది. సైడ్స్ కట్ చేయాల్సిన అవసరం లేదు, అది అలానే ఉంచేసాను. డైరెక్ట్గా మనం కుచ్చులు కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్కుని చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటూ రావాలి.
చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి, బాగుంటుంది. మరీ పెద్దగా మలిచేసుకున్నాం అనుకోండి, అప్పుడు గల్ల పెద్దగా అయిపోతుంది, నీట్గా కనిపించదు. చూడండి, ఇట్లా చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. నాకైతే నేను కుట్టిన తర్వాత ఈ 1.5 ఇంచెస్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఎందుకంటే మధ్యలో బటన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బటన్ పార్ట్ ఫోల్డింగ్ అనేది ఉబ్బుగా వచ్చేసి 1.5 అనిపిస్తుంది, కానీ కొంచెం ఎక్కువగానే అయిపోయింది అన్నట్టు. అందుకే మీరు 1.5 కాకుండా కొంచెం తక్కువ తీసుకోండి. షర్ట్తో మాత్రం ప్రయోగం వేస్తే, నార్మల్ క్లాత్స్ అయితే మాత్రం 1.5 సరిపోతుంది. ఇలా నెక్ అయిపోగానే మళ్ళీ షోల్డర్ పార్ట్ కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇలాగే కుట్టేసుకుందాం. ఈ బటన్స్ పైన ఉంటుంది కదా, దానిపైన నేను ఒక కుట్టు వేశాను, ఎందుకంటే బటన్స్ ఊడిపోకుండా, ఆ క్లాత్ అనేది ఊడి రాకుండా. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే కుట్టిన తర్వాత ఈ షోల్డర్స్ ఉంటాయి కదా, రెండు రివర్స్లో పెట్టేసుకొని కుట్టుకోవాలి. డబల్ కచ్ కుట్టు వేస్తున్నాను నేను. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డబల్ కుట్టు వేసుకొని కుట్టేసుకోవాలి, ఎందుకంటే ఊడి రాకుండా ఉంటుంది. ఇలా ఒక 3 టైమ్స్ కుట్టేసుకుంటే సరిపోతుంది. సెకండ్ పార్ట్ కూడా సేమ్ దానికి ఈక్వల్గా చూసుకొని కుట్టేసుకోవాలి, ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా అయితే షోల్డర్ జారిపోతుంది కదా, అందుకే రెండింటిని ఈక్వల్గా చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు సైడ్స్ కూడా జాయింట్ చేస్తున్నాను నేను. మనం 10 ఇంచెస్ అనుకున్నాం కదా, ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం, దానిపైనే నేను సేమ్ అలాగే కుట్టేస్తున్నాను. స్టార్టింగ్లో ఒక 2 కుట్లు వేసుకోవాలి. రఫ్ కుట్టు వేసుకుంటే కుట్టు ఊడి రాకుండా ఉంటుంది. ఒకటేసారి కాకుండా ఒక 2 కుట్లు 3 కుట్లు వేస్తున్నాను నేను. అలాగే ఇంకో సైడ్ కూడా 2 కుట్లు వేసేస్తున్నాను. అలాగే ఇంకో సైడ్ కూడా కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీని తర్వాత మనం బాటమ్ పార్ట్ తీసుకొని దీన్ని కుచ్చులు జాయిన్ చేసుకోవాలి, కుచ్చుల్లా పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. అంతేనండి, చూడండి నేను ఈ కుచ్చులని కుట్టేశాను. ఇప్పుడు కింది పార్ట్ ఉంటుంది కదా, అది కొంచెం తీసేసి దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేస్తున్నాను. ఇలా రౌండ్గా కుట్టేసుకుంటే అంతేనండి, చాలా బాగా వచ్చింది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్